ఇప్పటి వరకు నేను తిరిగిన ఈ 14 కంట్రీలో ఏ కంట్రీలో యూత్ పని పాట లేకుండా ఓ దగ్గర కూర్చొని కాలక్షేపం అయితే చేయంగా చూడలేదు. మన దగ్గర తప్ప ఏ కంట్రీలో పనులు వదిలిపెట్టుకొని కూలీలు లెక్క బీరు బిర్యానీ కోసం పార్టీల మీటింగ్ పోగా చూడలేము. ఎంపీ క్యాండిడేట్ కూడా ఎవరు పట్టించుకోరు, దేకడు కూడా దేకడు, రోడ్డు మీద నడుచుకుంటూ పోతారు వాళ్ళు. ఇక్కడ చిన్న కార్పొరేటర్ ఎమ్మెల్యే వస్తానంటే ఆ రోడ్ అంతా బ్లాక్ చేసి పోలీసు వాళ్ళు అందరు అక్కడికి డ్యూటీకి వచ్చి మొత్తం అందరూ ఒక దగ్గర మొత్తం ట్రాఫిక్ అంతా ఆగి ఆ మొగోడు పోయినాకనే మిగతా వాళ్ళందరూ పోవాలి. అప్పటిదాకా ఎవడు పోవద్దు. ఎందుకంటే ప్రిఫరెన్స్ అనేది ఇండియాలో ఒక్క దగ్గరనే, మిగతా దేశాలు అన్నిట్లలో సేవ చేయడానికి వస్తారు, ఇండియాలో ఒక దగ్గరనే పైసలు ఖర్చు పెట్టి మరీ సేవ చేద్దాం అనుకుంటారు. నేను కూడా ఎక్కువ అందుకే ఏం మాట్లాడను. నేను ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడినా కానీ ఎప్పుడు ఇవన్నీ మాట్లాడిన హార్ష్ గా ఉంటే జనాలకు నచ్చదు. తేనె పెట్టి గొంతుకు వస్తేనే నచ్చుతుంది, డైరెక్ట్ కొత్త అంటే నొప్పి లేవు. సో జనాలకు కూడా నచ్చదు. ఎందుకు అది అన్ని మాట్లాడడం అని చెప్పి సైలెంట్ గా ఉంటా, కానీ మనసులో రగులుతా ఉంటుంది, చూస్తా ఉంటాడు. ఎప్పుడంటే అక్కడ సిగ్నల్ ఇట్లా పోతా అంటాడు కదా, వచ్చేప్పుడు దీన్ని ఎట్లా కొడితే సెట్ అవుతాడు అనిపిస్తుంది, కానీ మారారు ఎవరు.